ఆంధ్రప్రదేశ్‌కి ఒక మంచి రోజులు వచ్చేయంట్లో మనందరికి తెలుసండి ఇది. దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎందుకంటే మీరు సినిమాలో వేశారు. రాజకీయాల్లో ఉన్నారు. కొద్దిగా పవన్ కళ్యాణ్ గురించి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్. మీకేమనిపించింది ఆయన యొక్క రోల్ మొత్తం? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సపరేట్ టైప్ ఆఫ్ మనిషి అండి. అంటే తను ఏమనుకుంటాడో చక్కగా చేస్తాడు. క్యారెక్టర్గా యాజ్ ఆర్టిస్ట్గా ఏది చేస్తే బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం ఆవేశం ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. వాళ్ళ అన్నయ్య ఎవరిన మాట అన్నారని అన్నా వెళ్ళిపోయేవాడు అనమాట వెంటనే. అట్లా అది అంటే మన యంగ్ అప్పుడు యంగ్ కదా బాగా ఇది అట్లా అనేవాడు. అంతేగాని తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక కూడా బిగినింగ్ కొన్నాళ్ళు బాగా ఫోర్స్గానే ఉండేవాడు. ఇప్పుడు చూస్తే ఎంత మెచ్యూర్డ్గా ఉంటున్నాడో చెప్పడానికి లేదండి. ముఖ్యంగా ఈసారి ఎలక్షన్లో అతన్ని పవన్ కళ్యాణ్ది ప్రముఖ పాత్ర అని చెప్పొచ్చండి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వెంటనే వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్పి సార్ మనం కలిపి పోటీ చేద్దామండి, మనకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించడం. ఆయన కూడా అలాగే అన్నారు. జైలు నుంచి బయటకు రాగానే అనౌన్స్ చేశాడు. మామూలుగా అంత ఆవేశంగా చేశాడు అనమాట. చేశాడు. తర్వాత మరి బీజేపీతో కూడా కలవాలి. కూటమిని పెట్టిన తర్వాత బీజేపీ కలవకపోతే, ఎందుకంటే అక్కడ బీజేపీ ఉంది అని అంటే ఐఏఎస్ ఐపీఎస్ అందరూ అడప్ట్ అవుతారు. లేకపోతే ఇప్పుడు గత గవర్నమెంట్లో ఏం చేస్తున్నారో ఏంటో తెలియదు. నామినేషన్ చేసేవాడు ఎవడన్నా వెళ్తా అంటే కూడా ఆయన్ని ఆపేసేసి ఇది ఇచ్చేవారు కదా. అలా ఇనానిమస్లు కూడా చాలా చేసుకుని ఉండేవారు. అవునండి. అవన్నీ జరగకుండా ఉండాలంటే ఈ కూటమి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓటు చేయకూడదు. బీజేపీ మోన్ని కలుపుకోవడం మూలంగా పెద్ద అడ్వాంటేజ్ వస్తుందని కాదు, కానీ ఒక విధంగా డిసడ్వాంటేజ్ కూడా. కొన్ని ఓట్లు తగ్గుతాయి. అది లేకుండా కూడా ఎక్కువే వచ్చి ఉండేవి. అయితే అది ఉండటం మూలంగా భయపడిపోయారు, అందరూ అలర్ట్ అయ్యారు. అక్కడ బీజేపీ ఉంది, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మీటింగ్లు కాటికి వస్తున్నారు. ఏదైనా తేడా వచ్చిందంటే మన తాడ తీస్తారు అన్న లెవెల్లో భయపడ్డారు. అది అడ్వాంటేజ్ అయింది మాకు. దాంతో ఏమైందంటే ఎలక్షన్ అద్భుతంగా జరిగింది. 82% పోలింగ్ వచ్చింది. ఎక్కడ లేదు ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా అంత పోలింగ్ ఎవరి దగ్గర జరగదు. అంత పోలింగ్ జరగటం సైలెంట్ వేవ్ అండి. ఒక సైలెంట్ విప్లవం అంటారు. నిశ్శబ్ద విప్లవం. అది అంటే ఎవరికి వాళ్ళ లోపల మనసులో ఇదైపోయారు, బాధపడుతున్నారండి. ఈ 5 సంవత్సరాలుగా ఎన్ని రకాలుగా అన్ని వర్గాల వాళ్ళు, పెద్ద చిన్న అన్ని లేదు. పారిశ్రామికతలో పడ్డారు, బిజినెస్ పీపుల్ పడ్డారు, రోజు కూలి చేసుకునే రెక్కడి దగ్గర ఒక్కలాంటి కూలీలు బాధపడ్డారు, అందరూ బాధపడ్డారు. ఇక అంతకుముందు ఎవరు ఎన్ని పార్టీలు ఎప్పుడు రౌడీజం అనేది మనకు ఉండేది కదండి. పెట్టేకపోయారు రౌడీజం కూడా, విపరీతంగా వచ్చారు. ఒక రౌడీలు ఏదో కాదు, అసలు మంత్రులు కూడా అంతే. మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అసలు వాళ్ళ మాటలు కానీ, మాట్లాడే విధానం కానీ, వాళ్ళ ఇది కానీ అసలు భయంకరంగా భయపడ్డారు. అందరూ కూడా లోపల భయపడతానే ఉన్నారు. ఇదంతా జరుగుతుంది, మనం తప్పు చేసాం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మాకు పార్లమెంట్లో కలిసే వీళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్, ఇతర స్టేట్స్ వాళ్ళందరూ మాకు ఫోన్లు చేసి ఉన్నారు. ఏమయ్యా మీ వాళ్ళకి ఏం బుద్ధి ఉండదా? ఆ చంద్రబాబు లాంటి అద్భుతమైన అమ్మాయి ఉంటే ఆయన గెలిపించుకోకుండా ఎప్పుడో ఎవరో జైల్లో ఉండి వచ్చి, ఆయన 15 నెలలు జైల్లో ఉండి వచ్చి 20 కేసులు ఆయన మీద ఉన్నాయి, A1 అన్నింటిలోనూ. అలాంటి వాటిని ఎట్లా ఇచ్చుకున్నారా మీకు? అసలు చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మాకుంటే అంత బాగుంటుంది అని మేమందరం అనుకుంటుంటే మీకున్న మీరేంటయ్యా అతను ఓడిచ్చారు అని అంటే ఏం సమాధానం చెప్తాం? ఏమీ చెప్పలేకపోయాం. అది మన కర్మ అనుకున్నాం అంతే. అనుభవించాం, 5 ఏళ్ళు అనుభవించాం, మేము అనుభవించాం, అందరం. వీళ్ళు వాళ్ళు లేదు, ఏ వర్గానికి ఆ వర్గానికి అయింది. అభివృద్ధి లేకపోగా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్రాన్ని పరిపాలించడానికి వచ్చేటప్పుడు కొన్ని పద్ధతులు పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే తర్వాత ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఈ 6 నెలల లోపల ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దుతాను, బెస్ట్ చీఫ్ మినిస్టర్గా నేను పేరు తెచ్చుకుంటాను. అలాగే ఈ రాష్ట్రాన్ని నేను 30 ఏళ్ళు, రాబోయే 30 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను అని అన్నాడు. ఒక విధంగా
నవ్వు వచ్చినా నిజంగా అది కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఒక యంగ్ ఎంటర్ప్రైనర్ లాగా వచ్చే వయసులో ఉన్న యుక్త వయసులో ఉన్న వ్యక్తి వచ్చాడు. నిజంగా అతనికి ఆ మనసులో ఆ భావనే ఉండి బెస్ట్ చీఫ్ మినిస్టర్గా పేరు తెచ్చుకొని 30 ఏళ్ళు పరిపాలన చేసే లెవెల్ తీసుకొని అభివృద్ధి చేస్తున్నట్టు అందరూ సంతోషించేవాళ్ళు. అవునండి. కానీ అసలు కన్స్ట్రక్టివ్ కంటే డిస్ట్రక్టివ్ ఎక్కువ. ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి రోజు చేసిన పని ఏంటి? ప్రజావేదికను కూలగొట్టారు. ఇది వరకటి రోజుల్లో కన్స్ట్రక్షన్ అంటే సిమెంట్ పిల్లర్స్ వేసి ఎన్ని కట్టో ఇదివరకు పద్ధతి అండి. ఇప్పుడు లేటెస్ట్ డిజైనింగ్ ఏంటంటే అంతా కూడా మన గడ్రస్లు, ఐరన్ గడ్రస్లతోటి ఐరన్ ఫ్రేమ్ తయారు చేసి ఆ ఫ్రేమ్ పైన రేకులు వేయటం లేకపోతే స్లాబ్ వేయటం ఏమిటనేది అట్లా చేస్తారు. దాన్ని నిజంగా ఆయనకి ఇష్టం లేక అది తీసేద్దామని అనుకుంటే కామ్గా పైన రేకులు తీసేసి నట్లు బోల్ట్ లోడ్ తీసేసి తీసుకెళ్ళి ఎక్కడైనా బిగించుకోవచ్చు. అలా చేయకుండా మరి ప్రొక్లైనర్లో బుల్డోజర్లు తీసుకొచ్చేసి మొత్తం కూలగొట్టేశారు. ఒక్క అది ఏది పనికిరాదు. ఐరన్ గడ్డలు కూడా అన్ని మెలికలు తిరిగిపోయినాయి. ఇప్పటికీ అది అలాగే ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసి మళ్ళీ కొత్తది కడతారా లేకపోతే దాన్ని అలాగే మ్యూజియం లాగా పెడతామని ఇచ్చినట్టుగా అన్నారట. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ ఒక డిస్ట్రక్టివ్ రెండు. కన్స్ట్రక్టివ్ అనగానే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశారనేది అమరావతిలో అన్ని ఉంటాయి కాబట్టి చెప్పక్కర్లా. ఒక డిస్ట్రక్టివ్ చీఫ్ మినిస్టర్ వస్తే ఎలా ఉంటుంది అనేది అది గుర్తుగా ఉంటుంది. దాని కేస్ స్టడీ లాగా దాని మొత్తం చిన్న కాంపౌండ్ ఫెన్సింగ్ అది పెట్టి లోపలికి ఎవరు వెళ్ళకుండా అక్కడి నుంచి బయట నుంచి చూసే పద్ధతిలో పెడితే ఏ విధంగా ప్రజాధనం అది. నేను చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కాదు కదా పగలగొట్టడానికి. ప్రజాధనం, గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రజల ఆస్తి అది. దాన్ని అలా కొట్టి ఇది చేయటం చాలా తప్పు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఎలా అన్నారో అర్థం అవట్లేదండి. నిన్ను అధపాతాళం తొక్కుతాను అన్నారు. అది చాలా అందరికీ ఆశ్చర్యంగా ఉందండి. ఎలా ఊహించారు ఇలా అని చాలా ఆశ్చర్యంగా ఉందండి. అది అంటే ఊహించడం అని కాదు, బిగినింగ్ లో ఆవేశంగా అన్నమాట వాస్తవం. అయితే ఆఖరాఖరికి వచ్చాడు ఒక కన్స్ట్రక్టివ్ టాక్ తోటి మనం ఆవేశంగా పెడతాం. మనం ఒక్కడు ఉంటే గెలవలేము. లాస్ట్ టైం కూడా అదే జరిగింది. ఇవాళ మనం ఆ వ్యతిరేక ఓటుని మనం చీల్చామనుకోండి, నాకు కొన్ని పడతాయి, పీటీడీపీ కొన్ని పడతాయి, లేకపోతే బీజేపీ కొన్ని పడతాయి, కాంగ్రెస్ కొన్ని పడతాయి. దాని మూలంగా ఎవరో ఏం చేయలేం. మళ్ళీ అతనే వస్తాడు ముఖ్యమంత్రి. సో అది రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అనుకొని ఈ కూటమిని ఏర్పాటు చేసి కూటమి ద్వారా వచ్చాడు. అందుకని ఈ ఎలక్షన్లో అతని పార్టీ చాలా ఉంది. కూటమిని ఏర్పాటు చేయటం కానీ చక్కగా అసలు ఆయనకి సీట్లు అప్పుడు సీటు పంపకంలో 21 సీట్లే ఇచ్చారు. 20 కాదు, అంతకుముందు ఎక్కువ ఇచ్చారు. ముందు 22 ఇచ్చారు, కొద్దిగా తగ్గించుకున్నారు 21 ఇచ్చారు. దాంట్లో మళ్ళీ పార్లమెంట్ సీట్లు వాళ్ళకి కావాలంటే మళ్ళీ బీజేపీకి ఇచ్చారు. అవి కూడా అప్పుడు చాలా మంది ఆయన మీద ప్రశ్న ఇచ్చారు. చీలకొండ ఓటుని వ్యతిరేక ఓటుని చీలకొండ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుంటే ఆ సామాజిక వర్గం అందరూ గొడవ పెట్టారు. ఏంటంటే మన పవర్ ఏంటి, మనం ఏంటి, మన సంఖ్య ఏంటి, మీరు అంత తీసుకున్నారు ఏంటంటే ఈయన ఒకటే మాట చెప్పాడు చాలా సార్, ఎవరు ఆవేశపడకండి. అది 21 చేశారా, 31 ఇచ్చారా, 15 ఇచ్చారా అనేది వదిలేయండి. మేము మాట్లాడుకుంటాం, మేము ఇది చేస్తాం. చూసి కూటమిగా చేయాలి. మేము పోట్లాడుకున్నాం అనుకోండి, మేము కలిసినా ప్రజలు గెలవరు, కార్యకర్తలు గెలవరు అని చెప్పి చాలా సున్నితంగా చేశారు. నేను అనుకోవడం నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా జరగల. నాయకులు కలుస్తారు, ప్రజలు గెలవరు. నాయకులు కలుస్తారు, కార్యకర్తలు గెలవరు. ఇందులో నాయకులు కలిశారు, కార్యకర్తలు కలిశారు, ప్రజలు కలిశారు. కాబట్టి ఇంత అద్భుతమైన విజయం.